హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. రైతుల ఖాతాలలో రైతు భరోసా ఎప్పుడంటే అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. జనవరి 26వ తేదీన ఒకేసారి 4 సంక్షేమ పథకాలు ప్రారంభించి రికార్డు నెలకొల్పింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ 4 పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా 563 గ్రామాలలో ఒకేసారి ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ 4 పథకాలను లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే కేవలం ఆయా గ్రామాల్లోని పథకాలను ప్రారంభించారు. మిగతా గ్రామాలకు రాలేదంటూ రైతుల నుంచి, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దాంతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై స్పష్టంగా ప్రకటించారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31 తేదీ వరకు పూర్తి స్థాయిలో ఈ పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రైతులకు పంట సాయం అందజేయడానికి గాను రైతు భరోసా పథకాన్ని మార్చి 31వ తేదీలోగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు. ఎకరానికి 12,000 రూపాయలను ప్రకటించగా, తొలి విడతగా 6,000 రూపాయల పంట పెట్టుబడి సాయాన్ని రైతులకు నేరుగా వారి ఖాతాలలో జమ చేయనున్నారు. రైతు భరోసా పథకాన్ని రైతులందరికీ అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి రైతుల ఖాతాలలో రైతు భరోసా సహాయాన్ని జమ చేయనున్నారు. రోజు విడిచి రోజు రైతుల ఖాతాల్లో మార్చి 31 తేదీ వరకు పూర్తి స్థాయిలో రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.